నేనెక్కడికి వెళ్ళను పార్వతి. ఆయన నువ్వు ఎక్కడున్నా నా గుండె నిన్ను గుర్తుపట్టేస్తుంది. ఆ పెద్దబాబు గారు, మన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీలో తయారు చేసింది అట్టుకొచ్చాను. ఆ గొడవలో పడి సూయించడం మర్చిపోనాను. చూడండి పెద్దబాబు గారు, ఎట్టా ఉందో చూసి చెప్పండి. నేను చూడలేను కదా పార్వతి. ఏ తట్టుకొచ్చినా గబాలను మీకు సూయించడం అలవాటైపోయింది. అట్ట అడిగాను. పార్వతి, బాధపడకు. ఇటు నా చేతిలో పెట్టు. వావ్, వెరీ గుడ్ స్మెల్ పార్వతి. ఓపెన్ చేయి. పట్టుకోండి, ఇటీయండి. చాలా స్మూత్ గా ఉంది పార్వతి. అనుకున్న దానికన్నా క్వాలిటీ మెయింటైన్ చేసినట్టే పార్వతి. నో డౌట్ సక్సెస్ అవుతాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మహి, ఇక్కడేం చేస్తున్నావు? చూపులేని వాళ్లకు సాయంగా ఉండే వాటిని చూస్తున్నాను. ఇది చూడు, దీనికి సెన్సార్ ఉంటుందంట. దీన్ని జేబులో పెట్టుకుని వెళ్తే ముందు ఏదైనా అడ్డంగా ఉంటే అలారం మోగుతుందంట. మహి, పార్వతుండగా ఇవేమీ అక్కర్లేదు. దేవాబావను తను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలదు. మనం తనకి సహాయంగా ఉండటం గురించి ఆలోచించాలి గాని బావకి ఏం సహాయపడతాయని సర్చ్ చేయడం అనవసరం. పార్వతి వదిన గురించి ఆలోచించేదే ఉంది ఐష్. మామ్ని ఎదిరించి మాట్లాడగలిగే నమ్మకం, ధైర్యం తనకుందని తెలిసింది కదా. ఖచ్చితంగా తన జీవితంలో గెలిచి తీరుతుంది. అదే, ఆ ధైర్యమే ఆంటీ అహాన్ని దెబ్బతీస్తుంది మహి. అఖిల ఆంటీ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు. ఇద్దరి మధ్య దూరం ఇలాగే పెరిగిపోతే ఇంకెప్పుడు దగ్గరవుతారు? ఇంకే రోజు అత్త కోడలని పిలుచుకుంటారు? ఆ నీలాంబరికి మాటిచ్చినందుకే మామ్ పట్టుపట్టి బ్రోని ఇంట్లోకి తీసుకురావాలనుకుంది. మామ్ బ్రోని చంటిపిల్లల్లా చూసుకుంటుంది, కానీ ఆ రాక్షస్ దగ్గర తన భర్త సేఫ్గా ఉండలేడనే పార్వతి వదిన అభ్యంతరం చెప్పింది. పార్వతి ఆంటీల మధ్య పోటీ పెరిగిపోతే కష్టమవుతుంది మహి. వీలైనంత త్వరగా పార్వతి ఇంటి పెద్ద కోడలని ఆంటీ ఒప్పుకునేలా చేయాలంటే చంద్రముఖి ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలి. తనకు నయమయ్యేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటే కుదరదు. ఏదో ఒకటి చేయాలి. తను నీలాంబర్ని గుర్తుపట్టి తన నిజ స్వరూపమేంటో నిరూపించాలి. డాక్టర్ చెప్పింది నువ్వే విన్నావు కదా ఐష్. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళ కళ్ళ ముందుంటేనే మామూలు మనిషి అయ్యే అవకాశం ఉందన్నారు. అవును, శేఖర్ మొబైల్లో తన చెల్లెలు నీలాంబరి ఫోటో చూపిస్తేనే మొబైల్ పగలగొట్టాలనుకుంది. అందుకే ఆ నీలాంబర్ని చంద్రముఖి చూసేలా చేయాలనుకున్నాను. అదేలా మహి? ఏంటి చిన్నబాబు, ఏదో చెయ్యాలని ఇంకేదో ఆలోచిస్తున్నట్టున్నారు? మీరెంత ఆలోచించినా ఇంకేమీ చేయలేరు. అఖిలక్కతో పెట్టుకున్న పార్వతి మెడలు విరిగిపోయినట్టే. దాని అడ్రస్ కూడా గల్లంతవుతుంది. చూస్తూ ఉండండి. పిన్ని, మేము ఆలోచించేది పార్వతి గురించి కాదు. పార్వతి సిల్క్స్ అని కొత్త షోరూమ్ పెట్టారు. ఎక్కడనుకున్నావు? ఎక్కడా? కూకట్పల్లి. అయితే వాళ్ళు పెట్టిన పోటీలో ₹1,00,00,000 విలువైన చీరలు, జ్యువెలరీ గెలుచుకునే అవకాశం ఉంది. అక్కడిదాకా ఎందుకు మహి? మన పార్వతి పెట్టిన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ కూడా పోటీ పెట్టింది కదా. ₹1,00,00,000 పౌడర్ రాసుకున్నంత ఈజీగా గెలుచుకోవచ్చు. అక్కిలాంటి మాట కాదని అది దేవాని తీసుకెళ్ళిందంటే ఆంటీ అహం దెబ్బతినుంటుంది. ఇప్పుడు ఆ పార్వతిని ఎంత దెబ్బ కొట్టినా నాకు ఆంటీ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నీలమా, ఏంటాంటీ? నాకు పిచ్చ హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకంటీ? దేవాని పార్వతి అవుట్ హౌస్ కి తీసుకెళ్లినందుక? అబ్బా, అది కామన్ గా జరిగేదే నీలమ్మా. అనుకున్నట్టే అయ్యింది. హీరో హీరోయిన్లు కలిసే ఉంటారు గాని విడివిడిగా ఏ సినిమాల్లోనూ ఉండరు. యునో, నువ్వు మహా తింగర్దానవంటీ. సర్లే, ఆ ముక్క పక్కన పడే. ₹1,00,00,000 అప్పనంగా వచ్చే విషయం చెప్తాను విను. కోట గెలిస్తే
కోటిలో నీ కోట కూడా ఉంటుందిలే. నేను నీలా చీట్ చేసేదాన్ని కాదు. నాది విశాలమైన హృదయం. ముందు మ్యాటర్ చెప్పండి. పార్వతి అందాల పోటీ పెట్టబోతోందట జిఏ కంపెనీ ప్రమోషన్ కోసం. పట్టు చీరలు, బంగారం అదనం. అది పోటీ చేయట్లేదంట. నువ్వేమైనా కలగన్నావా ఏంటి? నువ్వేమైనా పడుకున్నావా ఏంటి? నేను చెప్పేది అర్థం కావట్లేదా? మనం కోటి పోగొట్టుకున్నాం, రాబట్టుకున్నావంటే డౌట్ పడుతున్నావేంటి? పోనీ నన్నైనా ఎంకరేజ్ చేయి. ఆ కోటి నాకైనా వచ్చేలా చేయి. నేను కోటీశ్వరాలు అయిపోతున్నానన్న కుళ్ళుతో నువ్వు నాకు సాయం చేయట్లేదు కదూ? బా. నాకు అర్థమైందిలే. నువ్వు అపార్థం చేసుకోకాంటీ. పోటీలో పాల్గొందాం. నువ్వు గెలుస్తావు. అది పోటీలో పాల్గొనకపోయినా ఓడిపోయేలా నేను చేస్తాను. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయనిలమ్మా. నాకు మాత్రం చీరలు, నగలు, కోటి మొత్తం నాకే కావాలి. ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ ఆనందం నాకు మిగిలేలా నేనేం చెయ్యాలో అది నేను చేస్తాను చిత్రాంటి. వెంటనే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగేయాలి. గ్లామర్ పెంచాలి కదా. నేను తాగేసొస్తానుండు నీలమ్మా. పెదబాబు రాలేదన్న బాధ కన్నా నన్ను ఎదిరించిన పని మనిషికి ఎలా బుద్ధి చెప్పాలా అన్న ఆలోచన ఎక్కువ ఉంది. అదేం పెద్ద కష్టం కాదు అఖిల. నువ్వు చెప్పిన కంపెనీతో డీల్ అయిపోయింది. లీవ్స్ హెర్బల్ ప్రొడక్ట్ కంపెనీ మన చేతిలో ఉంది. ఇదేంటి అఖిల? పార్వతి పెట్టిన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ అండి. కంపెనీలో నుండి ప్రోడక్ట్ బయటకు వెళ్తేనే కదా బిజినెస్ జరిగేది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మన కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే సప్లై చేస్తారు. రేపు వాళ్ళందరితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్ జేమ్స్ ఇండియా రావడానికి కూడా ఏర్పాట్లు జరిగిపోవాలి. అలాగే అఖిల. రేపే పార్వతి బిజినెస్ కి మొదటి దెబ్బ పడుతుంది. పెట్టుబడి పెడితే సరిపోదని, పోటీ కూడా తట్టుకోవాలని తనకి తెలియాలి. ఇది పార్వతికి నాకు మధ్య జరిగే యుద్ధం కాదు. కన్న తల్లి ప్రేమ ఆత్రానికి జరిగే న్యాయ పోరాటం. నా కొడుకు నా ఇంటికి రావాలి. మళ్ళీ నేను వెళ్ళి అడగను. పార్వతే పెద్దబాబుని ఇంటికి తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్పి నీ కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంటుంది అఖిల. ఇంకోసారి చెప్తున్నానండి, నాకు పార్వతి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తనకేదైనా జరిగితే నా కొడుకు తట్టుకోలేడు. అర్థం చేసుకోండి. అర్థమైంది అఖిల. చిత్రాంటి, ఇక్కడేం చేస్తున్నావు? స్నానం. చిచ్చి, బా పగలు, అది కూడా ఆరు బయట. సిగ్గులేదు నీకు? నువ్వు పూర్తిగా వినిచావో కదా. నేను చేస్తున్నది సన్ బాత్. బేబీ ఆయిల్ రాసుకుని ఎండలో నిలబడితే సూర్యరశ్మిలో ఉండే డి విటమిన్ వల్ల ఒంటికి గ్లో పెరుగుతుంది, అందం రెట్టింపు అవుతుంది. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీ అమ్మ కూడా నీకు సన్ బాత్ చేయించే ఉంటుంది. బా ఆంటీ, ఉన్న గ్లామర్ ఎక్కడికి పోదు. ఎండలో నిలబడి ఎందుకు మాడతావు? పట్టు చీరలు, నగలు ఊరికే రావమ్మా నీలమ్మ. ఉన్న గ్లామర్ ని రెట్టింపు చేసుకోవాలి. ఫేస్ కి ఫ్రూట్ ప్యాక్ వాడితే ఇంకా బాగుంటుందా? నన్నెందుకు అడుగుతావు? అదిగో కంపెనీ పెట్టిందిగా, దాన్ని అడుగు వెళ్ళి. పార్వతి, ఓ పార్వతి, కేకేగానే ఆగినందుకు థ్యాంక్స్ పార్వతి. ఏటో చెప్పండి. అందాల పోటీ పెడుతున్నా ఉంట కదా. నేనా? నేనా? ఆ నువ్వే. ₹1,00,00,000 గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నావట కదా. చిన్నబాబు నాకు చెప్పాళ్లేమ్మా. సినిబాబు గారు చెప్పినారా?
అబ్బాయి నాకు చెప్పకుండా ఉంటాడా? నువ్వు పోటీ పెడుతున్నావంట గాని అందులో దిగట్లేదంట కదా. అలాంటప్పుడు గెలిచే అవకాశాలు నాకే ఉంటాయి కదా. నేను అందంగా ఉంటాను. నా బ్యూటీని ఇంకా పెంచుకోవాలంటే ఏమేం క్రీములో పౌడర్లు పూసుకోవాలో చెప్పు పార్వతి. అదేం చెప్తుంది? ఆకులు దంచి అవి పెట్టుకోమంటుంది. తల్లి నువ్వుండమ్మా, చెడగొట్టకో. పార్వతి నువ్వు చెప్పు పార్వతి, నన్నింకా ఏం రాసుకోమంటావు? నీళ్లు ఎక్కువగా తాగాల. ఉత్తి నీళ్ళైతే పడవమ్మా, జ్యూస్ ఎక్కువ తాగుతాలే. ఇంకా ఇంకా మందారం పువ్వును ఎండబెట్టుకొని ఆ పొడిని మొహానికి రాసుకోండి. ముద్ద మందారమా, రెక్క మందారమా? అదేదో చెప్తే నువ్వేదో వింటావులే. హ, నీకు దండం పెడతాను. నీళ్ళు నా పోటీకేం అడ్డు రాకు. చిన్నమ్మ గారు, ఎన్నేం చేసినా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే, మొహం చిరునవ్వుగా ఉంటే అందం దానంతట అదే పెరుగుతుంది. చాలా చక్కగా చెప్పావు పార్వతి. నేను అద్దం లాంటి దాన్ని. ఎట్టా సూతే అట్టాగే కనబడతాను. అఖిల, పెద్దబాబు కోసం ఇక్కడ కూర్చున్నావా? పెద్దబాబు కనబడకపోతే ఏమైపోయాడో ఏంటోనని కంగారు పడేవాళ్ళం. ఇప్పుడు తనకే కనబడట్లేదంటే చాలా బాధగా ఉందండి. ప్రతి క్షణం ఎంత నరకం అనుభవిస్తున్నాడో, తనలో తను ఎంత కుమిలిపోతున్నాడో అనిపిస్తోంది. బాధపడక అఖిల, దేవుడు మనకి అన్యాయం చేయడు. పెద్దబాబుకి తప్పకుండా చూపొస్తుంది. పెద్దబాబు గారు, పార్వతి, బయట కూర్చుందాం పదండి. ఎక్కడ కూర్చున్నా తేడా ఏముంటుంది పార్వతి? అట్ట అనకండి పెద్దబాబు గారు. బయట కూర్చుంటే కొంచెం కొత్తగాలు తగిలినట్టు ఉంటాది. రండి పెద్దబాబు గారు. ఈయన్ని కూర్చోండి పెద్దబాబు గారు. నా నిల్లూడు సొత్తాను. అలాగే పార్వతి. జాగ్రత్త. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను మోహన్ ని మాట్లాడుతున్నాను. నాకు కనపడకపోవచ్చు కానీ వినపడుతుంది మిస్టర్ మోహన్. గుర్తుపట్టాను, చెప్పండి. కర్పూరం మిక్సింగ్ చేసేటప్పుడు పౌడర్ డీకంపోజ్ అయ్యింది సార్. మనకు తెలుస్తుంది కానీ కొనే కస్టమర్స్ గుర్తుపట్టలేరు సార్. వాట్ యు మీన్? కస్టమర్స్ గుర్తుపట్టలేరని ప్రోడక్ట్ ని మార్కెట్ లో పంపించాలనుకుంటున్నారా? అక్కర్లేదు, ఆ పని మాత్రం చేయకండి ప్లీజ్. ఏం చేయమంటారు సార్? త్రూ ఇట్. అవి పారేస్తే 10 lakhs దాకా నష్టం రావచ్చు. పర్లేదు పెద్దబాబు, పర్లేదు, నేను భరిస్తాం. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఆ ల్యాబ్ వాళ్ళకు కూడా ఇది. అఖిల, 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 బ్లడ్ వస్తుంది అఖిల. అఖిల, అమ్మా, మామ్, అమ్మా, మామ్, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, డాడ్, అమ్మా, పార్వతి, 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 అమ్మా, చేతికి బ్లడ్ వస్తుంది అఖిల. డాడ్, ఏమైంది డాడ్? అమ్మకి ఏమైంది? నువ్వు గాజు పెంకులు తొక్కేస్తావేమోనని మీ అమ్మ వాటి మీద చేయేసింది పెద్దబాబు.
నువ్వు అమ్మ చేయి మీద కాలు పెట్టేశావు. అమ్మా 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 అమ్మ నన్ను క్షమించమ్మా. నీ చేతి నేను తొక్కేశానమ్మా. అమ్మ పాపం చేశానమ్మా. సారీ అమ్మా. ఐమ్ వెరీ సారీ అమ్మా. నాకు క్షమించమ్మా. నాకు క్షమించమ్మా. అమ్మా సారీ అమ్మా. ఐమ్ సారీ అమ్మా. బాబు అలా అనకూడదు. ఐమ్ సారీ అమ్మా. ఐమ్ సారీ. నువ్వు స్ట్రెయిన్ అవ్వకు. నీ కళ్ళలో నుంచి కన్నీళ్లు రాకూడదని డాక్టర్ చెప్పాడు నాన్న. నాకేం కాలేదు నాన్న. అమ్మా నాకేం కాలేదు. రక్తం వస్తుందా? డాడ్ డాడ్ కచ్చు కచ్చు పెద్ద బాబు నాకేం కాలేదు నాన్న. కచ్చు డాడ్ డాడ్ అమ్మా పెద్ద బాబు క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా హాస్పిటల్కి వెళ్దాం అమ్మా. నాకేం డాడ్ కాలే. డాడ్ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాడ్ డాడ్ వెరీ సారీ వెరీ సారీ. డాడ్ డాడ్ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్దాం. డాడ్ డాడ్ అమ్మా అమ్మా నువ్వు రా అమ్మా ప్లీజ్ అమ్మా. డాడ్ డాడ్ ప్లీజ్ అమ్మా. సారీ అమ్మా. కంగారు పడకు నువ్వు. సారీ. నాకేం కాలేదు. జస్ట్ చిన్నగా గీసుకుంది అంతే. నాకేం కాలేదు నాన్న. నువ్వు జాగ్రత్త నాన్న. ఎవరి సాయమైనా తీసుకుని నడవాలి కదా. ఐమ్ సారీ. నా దగ్గర నుండి నా కొడుకుని తీసుకెళ్లడం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. కనుపాపలా చూసుకుంటానని చెప్పి దేవానిలా గాలి కొదిలేస్తావా తల్లి? చూసుకోలేనప్పుడు అప్ప చెప్పాలి గాని ఇలా పట్టించుకోకుండా ఉంటే నేను ఒప్పుకోను. పార్వతి నన్ను చూసుకోవట్లేదని నేను చెప్పానా? అక్కడే కూర్చోమని పార్వతి చెప్పింది. కానీ నేనే ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ పక్కకొచ్చాను. అసలు ఇక్కడికి గాజు మింకులు ఎలా వచ్చాయి? ఇదిగో నీలంబరి అద్దం పగలగొట్టింది ఆంటీ. క్లీన్ చేయకుండా వదిలేశారు. ఎందుకు అలా చేశారు? అది సారీ. పర్వాలేదు నాన్న. అఖిల, నిన్ను కాదని వెళ్లిపోయిన పెద్దబాబు కోసం నువ్వు గాయం చేసుకుంటావా? ఇది చేసుకోవడం కాదండి. పెదబాబుకి గాయం అవుతుందని చెయ్యి అడ్డు పెట్టినందుకు ఇలా జరిగింది. తనకు గాయమైనా బాధతో అమ్మా అని పిలుస్తున్నాడు కదండి. పెద్దబాబు పార్వతి కోసం ఇక్కడికి రాకుండా ఉన్నాడు కాని నా కళ్ళెదురుగా ఇబ్బందులు పడుతుంటే చూడలేనండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్వతి ఉన్నతిని కోరుకుంటున్నాడు కాని కన్న తల్లి పేగు బంధాన్ని మర్చిపోతున్నాడు. నాకు బాధేస్తుందండి. పెద్దబాబు అయోమయంలో ఉన్నాడు అఖిల. అమ్మ కావాలా భార్య కావాలా అని అడగడం కూడా తప్పే అఖిల. ఎక్స్క్యూజ్ మీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్టుగానే చేశాను. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. వెల్ డన్. వీడియో కాన్ఫరెన్స్ కి ఏర్పాటు చేయండి. అంతా రెడీ చేశాను సార్. ఓకే, ఐ విల్ కాల్ యూ లెటర్. యా అఖిల, అర్థమైందండి. మాట్లాడతా. సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కిందటి నెల వరకు ఘట్టమనేని హర్బల్ బ్యూటీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ లో పాలు పంచుకుని లాభాల్లో భాగస్వాములయ్యారు. నెల రోజులు ఆ కంపెనీ మూతపడిందే కాని శాశ్వతంగా అది మూత పడకూడదు అని మళ్లీ ఆ కంపెనీ ప్రారంభిస్తున్నా. దాంతోపాటు లీవ్స్ హర్బల్ కంపెనీ కూడా టేక్ ఓవర్ చేశాం. మెల్లగా పోనివ్వండి పెద్దబాబు గారు. ఎడమ పక్కకు పోనివ్వండి. కొంచెం ఎడమ పక్కకు పోనివ్వండి. ఇప్పుడు ఓకేనా? కారు ఏదో ఎదురుగా వస్తున్నది. మీరు కంగారు పడకుండా నడపండి. నాకేం కంగారు లేదు, స్లోగానే వెళ్తున్నాను. నువ్వు వెనకాల కూర్చొని గైడ్ చేస్తున్నావు కదా, ప్రాబ్లం ఏముంది? అమ్మయ్యా, ఈ రోడ్లో అయితే ఎవరూ లేరు.
అయితే ఆపమంటావా? ఎందుకు? ఎవరు లేనన్నావు కదా, ముద్దు ముచ్చట. శ్రీవారికి తమాషా చేయడం బాగా అలవాటైపోయినది. తమాషా ఏముంది, సీరియస్ గానే అడుగుతున్నాను. ముందు పోనివ్వండి, స్ట్రైట్ గా పోనివ్వండి. ఏ ఎడం పక్క, ఇటు. ఏమైంది? ఏంటిది పెద్దబాబు గారు? స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయని నాకు చెప్పాలి కదా. నువ్వు అలా నా మీద పడిపోతే ఎలా? నేను పడ్డానా? మీరే పడాలని అడ్రస్ వేస్తున్నారు. దిస్ ఇస్ టూ మచ్ పార్వతి. నాకు కనపడితే నేను బ్రేక్ వేస్తాను కదా. అయినా నువ్వు అలా వాటేసుకుంటే బానే ఉందనుకో. ఏటది? అదే పడబోతు పట్టుకున్నావు కదా, మంచి పనే చేసావంటున్నాను. మాటలకేం తక్కువ లేదు. ఎక్కువ కూర్చుంటున్నాను, పోనివ్వండి. పుల్లేస్ బండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్త. పెద్దబాబు గారు ఒక్కటే ఉందంట. అయితే ఇంకా సంతోషం కదా. ఒక్కటే ఎట్ట తింటాం? ఇసిరేస్తే కింద పడిపోతాది. హలో మేడం, నువ్వు సిగ్గుపడకుండా తింటానంటే దీన్ని మనం ఇద్దరం తినొచ్చు. ఇటువు పార్వతి, నువ్వు తిను. బా పార్వతి తినండి. రోడ్ మీద ఇట్టా ఏంటి? మీరు రాను రాను చిన్నపిల్లడైపోతున్నారు. సంతోషంగా ఉండాలంటే మనసు పెంచుకోవాలి, వయసు తగ్గించుకోవాలి. తినండి. దేవా సార్, మీరు బైక్ డ్రైవింగ్ ఆశ్చర్యంగా ఉంది. నా వెనకాల పార్వతి కూర్చొని ఎలా వెళ్ళాలో ఎటు వెళ్ళాలో చెప్తున్నప్పుడు నాకు నమ్మకమే ఉంటుంది, కానీ నాలో భయం ఉండదు శేఖర్. నిజంగా గ్రేట్ సార్. సార్, ప్రోడక్ట్స్ మార్కెట్కి పంపిస్తున్నాను. ఇంకొద్దిసేపట్లో డిస్ట్రిబ్యూషన్ మొదలైపోతుంది. పార్వతి కన్న కళ నిజమవుతుంది శేఖర్. అవును సార్, ప్రతి కళ నిజం చేసుకునే నా చెల్లెలు మీకోసం ఈ బైక్ కొనడానికి ఫంక్షన్లో వంట వండింది సార్. అయ్యో శేఖరన్నా. పార్వతి, వంట చేయడంలో కష్టమేం పడలేదు పెద్దబాబు గారు, నాకు ఇష్టమైన పనే కదా. 5గురికి వండి పెట్టేదాన్ని. ఆ రోజు 500 మందికి వండానంతే. శేఖరన్న కూడా చాలా సాయం చేసినాడు. ఒక్క రోజులో 50,000 సంపాదించడం అంటే మాటలా? ఒక్క నిమిషం సార్. హలో, లోడ్ ఎక్కించారా? 5 నిమిషాల్లో బయలుదేరిపోతుంది సార్. అవసరం లేదు, లోడ్ని ఆపేసేయండి. ఏమైంది సార్? ఎందుకు అలా అంటున్నారు? శేఖర్ ఏమైంది? లోడ్ అవసరం లేదంటున్నారు సార్. వాట్? ఒకసారి ఫోన్ ఇటు. హలో, నేను దేవాన్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, నేను విలేజ్ డిస్ట్రిబ్యూటర్ని మాట్లాడుతున్నాను సార్. నేను మీ ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు. ఏమైంది? రీజన్ చెప్పండి. సారీ సార్. హలో హలో హలో. చేసినట్టున్నారు సార్. ఇట్స్ ఓకే. ఈ లోడ్ వైజాగ్ పంపించకండి, కర్నూలుకి పంపించండి. ఎస్ సార్. ఫోన్ వచ్చింది, శేఖర్ లిఫ్ట్ చేయి. ఓకే సార్. హలో హలో, నేను భగత్ను మాట్లాడుతున్నాను, విజయవాడ డిస్ట్రిబ్యూటర్ని. మీ ప్రొడక్ట్స్ మీరు తీసుకోవట్లేదు.
వాట్? ఆవిడ తీసుకోమనేంత వరకు మేము తీసుకోం సార్. సారీ సార్. ఏమైనది పెద్దబాబు గారు? ఏదో జరుగుతుంది. అమ్మే మన ప్రోడక్ట్ తీసుకోవద్దని డిస్ట్రిబ్యూటర్స్ కి ఎందుకు చెప్తుంది? అమ్మా అమ్మా పెద్దబాబు అమ్మా పెద్దబాబు అమ్మా అమ్మా నీ పేరు చెప్పి పరువు తీయాలని చూస్తున్నారమ్మా. పెద్దబాబు కంగారు పడుకో. ఏం జరిగిందో వివరంగా చెప్పు. అమ్మా నాకు నిజం తెలియాలి. జిఏ కంపెనీలో తయారయ్యే ప్రోడక్ట్స్ ను ఎవరు తీసుకెళ్లట్లేదు. కారణం ఏంటని అడిగితే నీ పేరే చెప్తున్నారు. మా అమ్మ అలా చేయదని, అది అబద్ధమని నువ్వు చెప్తే వినాలని వచ్చానమ్మా. పార్వతి విను, అమ్మ నోటి వెంట నిజం వస్తుంది, విను. చెప్పమ్మా, సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పమ్మా. ఒక నిజాన్ని అబద్ధమని ఎలా చెప్పను పెద్దబాబు? ఎవరైనా ఒక కంపెనీతోనే వ్యాపారం చేయాలనుకుంటారు. డబ్బులు ఎవరెక్కువ ఇస్తారో అక్కడికే వస్తారు. అమ్మా అంటే పార్వతితో నువ్వు పెట్టించిన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీతో ఒప్పందాన్ని పక్కన పెట్టి ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ఇచ్చే ఆఫర్కి ఆకర్షితులయ్యారు. అమ్మా ఎతకడం అంటే కష్టపడి పైకి రావడం అని చెప్పిన నువ్వే ఒక్కరిని తొక్కి పైకి ఎదగాలని ప్రయత్నించావంటే నమ్మలేకపోతున్నానమ్మా, నమ్మలేకపోతున్నాను. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేశావు? కారణం నీకు తెలుసు పెద్దబాబు. నా కొడుకు నన్ను కాదని, ఈ గడప దాటిపోతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఉన్న పళంగా నన్నొదిలేసి వెళ్లిపోవడం నీకు ధర్మం అనిపించినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా నీ కంపెనీ వదిలేసి నా దగ్గరికి రావడం కూడా ధర్మమే. అవునా కాదా? అమ్మా నేను దేవత అనుకొని పూజించే పార్వతికి నువ్వే అన్యాయం చేస్తావనుకోలేదు. నీకు నీకు తనతో పోటీ ఏంటమ్మా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.